ఆకలికి తట్టుకోలేక పాపం కుంకుమ తినేసినట్లుంది. అదిగో అమ్మ ఆకలిని రాసుంది చూడండి. గదిలో వాతావరణం అదోలా ఉంది. ఇక్కడేదో పెనుగులాట జరిగినట్లు. వస్తువులన్నీ ఇలా పడున్నాయంటే ఏదో జరిగింది. అది కాదురా, ఐసీలో ఉన్న మనిషిని ఎవరేం చేస్తారా? అంకుల్ కళ్ళు తెరిస్తే దీని బండారం ఎక్కడ బయటపడుతుందోనని ఇదే ఏదో చేసేసి ఉంటుంది. కస్తూరి, మాటలు మర్యాదగా రానివ్వు. ఇప్పటి వరకు నేను మీతోనే ఉన్నాను. నేనేం చేస్తాను? నువ్వెక్కడున్నా నీ మనుషులైతే ఉంటారుగా. ఏయ్ ఏయ్ వసే, చెప్పు, ఏం చేసావు రఘుని? ఎక్కడికి పంపించావు? ఏం చేయమని చెప్పవే? నిజంగా నాకేం తెలియదమ్మా. మరి ఏమయ్యాడే? రేఖ, తనేదో చెప్తోందిగా, చెప్పనివ్వు. నువ్వు చెప్పమ్మా, చెప్పు. హలో, మీ నాన్నగారు చనిపోయారండి. ఏంటి మీరు అనేది? మీ నాన్నగారు చనిపోయారు. మీరేం చెప్తున్నారండి? అవునండి, మీ నాన్నగారిని లారీ ఢీ కొట్టడం వలన ఫేస్ గుర్తుపట్టలేనందుగా చనిపోయారు. జీకే, జీకే, ఏమైంది? ఏమైందిరా? నాన్నమ్మ, నాన్న, ఏమైంది మీ నాన్నకి? నాన్నమ్మ యాక్సిడెంట్లో నాన్నగారు చనిపోయారంటమ్మా.
బాడీ ఫేస్ గుర్తుపట్టడానికి వీలు లేకుండా అయిపోయిందంట అమ్మా. అయిపోయిందమ్మా. రేఖ రేఖ అమ్మా 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 రేఖ రేఖ ఇంకా ఏం చూస్తున్నావే? మింగేశావుగా. నిన్ను నమ్మినందుకు, కూతుర్లా నిన్ను చూసుకున్నందుకు ఈరోజు ఆయన్నే లేకుండా చేశాం. ఇంకా ఏం చూస్తున్నావు? ఎవరి చావు కోసం ఎదురు చూస్తున్నావు? అమాయకంగా నిన్ను నమ్మినందుకు ఆయన అన్యాయంగా పొట్టను పెట్టుకున్నావు. నువ్వేం బాగుపడతావే? నాశనమైపోతావు. చెయ్యాల్సిందంతా చేసి ఇంకా ఎందుకే ఏమీ తెలియనట్టు నిలబడ్డావు? నీలాంటి దాన్ని నమ్మి ఆ రోజు ఇంటి దాకా తీసుకురావడం నేను చేసిన తప్పు. పో, మా కళ్ళ ముందు నుంచి బయటికి పో. కన్న తండ్రి కూడా అలా చూసుకోరు. ఆ విధంగా చూసుకున్నారు రఘు అంకుల్. అలాంటిది ఆయన కళ్ళు తెరిస్తే నీ బండారం బయటపడుతుందని యాక్సిడెంట్ చేయించి అంత దారుణంగా దేవుడు ప్రాణాలు తీయడానికి నీకు మనసు ఎలా వచ్చింది శిరీష? అసలు నువ్వు మనిషివేనా? అది ఎలా మనిషి అవుతుంది? నా భర్తను చంపడానికి వచ్చిన రాక్షస అది. అటు పసిదాని ప్రాణాల మీదకు తెచ్చింది, ఇటు ఆయన్ని లేకుండా చేసింది. ఇలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. కన్న తండ్రి ప్రాణాలు తీసింది నీ కళ్ళ ముందుంటే అలా చూస్తూ కూర్చుంటావేంట్రా? చిన్న తప్పు చేసినా ఎవరెవరికో ఏదేదో శిక్షలు వేస్తారుగా. మీ నాన్నను చంపిన హంతకురాలిది, తీసుకెళ్లి జైల్లో పారే. ఒరేయ్, చెప్పేది నీకేరా? చనిపోయింది మీ నాన్నరా? చేతగాని వాళ్ళ అలా కూర్చున్నావేంటి?
వెళ్ళి దాన్ని అరెస్ట్ చేయించు. వద్దమ్మా. వద్దా? ఏమొద్దురా? నీ తండ్రిని చంపిన హంతకురాలికి శిక్ష వద్దా? మీ నాన్న ఆత్మకి శాంతొద్దా? ఏమొద్దు? తనకి శిక్ష వేసినంత మాత్రాన పోయిన నాన్న తిరిగి వస్తాడా? రే, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఓ, దాని మీద జాలి పడుతున్నావా? నీ తండ్రిని చంపిన హంతకురాలి మీద సానుభూతి చూపిస్తున్నావా? నాకు తన మీద బాధ లేదు, సానుభూతి లేదు. నిజంగా తనే తప్పు చేయలేదు అంటే వెళ్ళిపోమ్మనమ్మా. లేదంటే ఈ బాధలో నేను తన్ని ఏమైనా చేయొచ్చు. మర్యాదగా వెళ్ళిపోమ్మని చెప్పు. చేసిన తప్పుకి శిక్ష వేయకుండా వదిలేస్తావా? జైళ్ళు, కోర్టులు, శిక్షలు ఇవన్నీ ఏమి వద్దు. వదిలేయండి. తనని మాత్రం నా కళ్ళ ముందు లేకుండా వెళ్ళిపోమని చెప్పండి. ఏ జీకే, అత్తయ్య చెప్పినట్టు తనకి శిక్ష పడాలంటే తన్ను వదిలేస్తానంటావేంటి? ప్లీజ్ నన్నేం అడగొద్దు. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా తన్ని వెళ్ళిపోమనండి. చూసావా, తన తండ్రిని చంపినా నిన్ను వదిలేయమంటున్నాడు. ఇంకా చూస్తూ నిలబడతావెందుకే? ఓ, నువ్వు చేయాల్సిందంతా చేసేసావుగా. వెళ్ళిపో. మా కంటికి కనిపించకుండా వెళ్ళిపో. రూపం నా కూతురుదే అయినా దాని కాలి గోటుకు కూడా సరిపోవే నువ్వు. దాని రూపంలో పుట్టినందుకు నీ మాటలు, నీ నాటకాలు అన్నీ నమ్మి మోసపోయింది, నష్టపోయింది. చాలు, వెళ్ళిపో. మళ్ళీ మా కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపో. అలాగే వెళ్ళిపోతాను. ఇంతమంది మనసులో ఒక రాక్షసిగా ముద్రపడ్డాక ఇంకా నేను ఇక్కడ ఉండడంలో అర్థం లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, అంకుల్ని చంపింది నేను కాదు, ఇదే ఈ కస్తూరే. అబద్ధాన్ని నిజమని నమ్మి మీ పక్కన పెట్టుకొని నన్ను వెళ్ళిపోమ్మంటున్నారు. వెళ్ళిపోతాను. నా మీద మీ నమ్మకం చనిపోయిన రోజే నేను చనిపోయినట్టే. బ్రతుకున్న శవంగా ఇంకా నేను ఇక్కడ ఉండలేను. ఇక్కడ నేనెవరికన్నా సమాధానం చెప్పాలంటే అది మీకే అత్తయ్యా. అందరూ నన్ను నమ్మకపోయినా మీరు అంకులే నన్ను నమ్మారు. ఆయన్ని కాపాడుకోలేకపోయాను. నన్ను నమ్మిన మీకు కూడా నా వల్ల ఎలాంటి ఇబ్బంది రాకూడదు. అందుకే వెళ్ళిపోతున్నాను.
చివరిగా ఒక్క మాట, మీ నమ్మకం నిజం. నాన్న చనిపోవడానికి కారణం నేను కాదు. దయచేసి అందరిలా నన్ను అనుమానించకండి. నమ్మినా నమ్మకపోయినా నేను చేయగలిగింది ఏమీ లేదు కదమ్మా. నా కోసం చాలా చేశారు, అది చాలు. పిలుపుకి అత్తయ్య అయినా అమ్మలా చూసుకున్నారు. ఈ ఇంట్లో స్థానం లేకపోయినా మీ మనసులో నా స్థానం నాకు అలాగే ఉంచండి. చాలత్తయ్యా. వస్తానంటీ. వస్తాను సంజయ్. వస్తానన్నయ్యా. గొప్ప కొడుకురా. తండ్రిని చంపిన దానికి కూడా ప్రాణభిక్ష పెట్టగలిగిన నీ గొప్ప మనసు చూసి మీ నాన్న ఆత్మ గర్వపడుతుంది. ప్రాణభిక్ష పెట్టానని ఎవరు చెప్పారమ్మా? అది మా నాన్నను చంపింది. దాన్ని బతకనిస్తానని ఎలా అనుకున్నావు? అరెస్ట్ చేయకుండా వదిలేసి బ్రతకనిస్తానా అంటావేంట్రా? ఈ అరెస్టులు, కోర్టులు, జైళ్ళు ఇది కాదమ్మా. దానికి శిక్ష వేయాల్సింది. నా తండ్రిని చంపిన దాన్ని నేనే చంపాలి. నా అధికారం అరెస్టు చేయడానికే పనికొస్తుంది. అందుకే వదిలేశాను. కానీ ఆయన కొడుగ్గా మాత్రం దాన్ని వదలను. నా చేతులతో నేనే దాన్ని చంపుతాను. రే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నిజం మాట్లాడుతున్నాను అత్తయ్య. రే, అది అది అమాయకురాలురా. అందరూ దీని మాటలు నమ్మి అనవసరంగా శిరీషను ఎందుకురా అనుమానిస్తున్నారు? ఏంటత్తయ్య మీరు ఇంత మందికి తను హంతకురాలిగా కనిపిస్తుంటే మీకు నేను తప్పు చేసిన దానిలో కనిపిస్తున్నానా? ఏయ్, వీళ్ళందరి దగ్గర నటించినట్లు నా దగ్గర నటించుకో. నువ్వేంటో, నీ బతుకేంటో, స్వార్థం కోసం అవతలి వాళ్ళ ప్రాణాలు తీయటానికి కూడా వెనకడని కసాయితనవేంటో అంతా అంతా నాకు తెలుసు. ఎందుకత్తయ్య అదంటే మీకు అంత ప్రేమ? ఏ పాపం తెలియని నన్నెందుకు అనుమానిస్తున్నారు? నేనంటే ఎందుకు మీకు అంత ద్వేషం? తప్పు చేసిన దాన్ని వెనకేసుకొచ్చి నన్ను అనుమానిస్తున్నారే. మీ అనుమానం తీరాలంటే నేనేం చేయాలి? మీ దగ్గర నా నిజాయితీ నిరూపించుకోవాలంటే ఏ అగ్గిలో దూకాలి? నిరూపించుకుంటావా? నే నిజాయితీని నిరూపించుకుంటావా? పద, అమ్మవారి అఖండ దీపం మీద ఒట్టేసి ఏ తప్పు చేయలేదని చెప్పు. తప్పు చేసింది సైలెంట్ గా వెళ్ళిపోతే కస్తూరి ఒట్టేయమంటావేంటమ్మా?
శిరీషని నేను తీసుకొచ్చి ప్రమాణం చేయిస్తాను. ప్రమాణం చేసే ధైర్యాన్ని పెళ్ళాలకుందేవో అడగరా. ఆ, నాకేం భయం, నేను ప్రమాణం చేస్తాను. రమ్మనండి ఆ శిరీషని. రావటానికి అది బతికుండాలిగా. ఇప్పటిదాకా అది బతకడమే బోనస్ అత్తయ్య. ఏంట్రా ఏంట్రా నీకు ఆడపిల్ల మీద అంత పగ? శిరీష మీ నాన్నని చంపడం నువ్వేమైనా కళ్ళారా చూసావా? అబద్ధాన్ని నమ్మి మోసపోవటం కాదురా, నలుగురికి శిక్ష విధించే స్థానంలో ఉన్నావు. ఆలోచించవా? ఆలోచించాల్సిన అవసరం లేదత్తయ్య. చంపేస్తావా? నిజంగానే చంపేస్తావా? రేపది ఏ పాపం ఎరగదని తెలిసిన రోజు దాని ప్రాణాలు తిరిగి తీసుకురాగలవా?